అని చెప్తున్నారు కదా! కేసీఆర్ ఎమ్మెల్యేల ఇష్యూ మీరు కేసీఆర్ చేసిందే చేస్తున్నారంటున్నారు కదా! కేసీఆర్ మా ఎమ్మెల్యేలను ఏం చేస్తున్నాడు కాబట్టి మేమిప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాం. ఆయన చేస్తే ఆయన చేసినప్పుడు మేమెందుకు చేయకూడదు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను మాట్లాడేది కాదు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత హ్మ్. లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు 2014లో వీళ్ళ పార్టీ వాళ్ళందరూ చేర్చుకున్నప్పుడు కూడా ఆయన ఏం మాట్లాడిండు? మీ వీడియోలో ఉంటాయి కదా, పత్రికల్లో ఉంటాయి కదా. నేను మాట్లాడలే. కేసులు పెట్టమన్నాడు, ఇళ్ళ మీద దాడులు చేయమన్నాడు, చంపమన్నాడు, నరకమన్నాడు. ఏవో ఆయన ఎన్ని మాటలు మాట్లాడాలో అన్ని మాటలు మాట్లాడిండు. అవే మేము అడుగుతున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, పార్టీలు మారిన వాళ్ళని చంపమన్నావు, తాళ్ళతో కొట్టమన్నావు, ఇళ్ళ మీద దాడులు చేయమన్నావు, కేసులు ఏమన్నావు, సభాపతి ఎందుకు చర్య తీసుకుంటలేదని మాట్లాడినావు. ఇవాళ నువ్వు ఏవి నీతి మాటలు మాట్లాడినావో అయ్యే మేము మాట్లాడుతున్నావు. మాకు నేర్పించిందే నువ్వు. 2014లో ఈ ఈ ఈ అప్పటి ముఖ్యమంత్రి మూర్ఖుడు వెధవ కేసీఆర్ ఆ పని చేసిండనే కదా నువ్వు మాట్లాడింది. ఆయనని చంపమన్నావు, నరకమన్నావు, కొట్టమన్నావు, దాడులు చేయమన్నావు, దిగ్బంధం చేయమన్నావు. సిగ్గు లేదా అన్నావు. చేరినోళ్ళని సిగ్గు లేదా, రోషం లేదా, జీవనెత్తు లేదా? వాళ్ళ పెళ్ళాలకు, వాళ్ళ బిడ్డల కొడుకులకు కూడా, కుటుంబ సభ్యులకు కూడా హితబోధ చేస్తావు. అవును. అటువంటి వాళ్ళని మీరు ఎట్లా ఇండ్లకు రాణిస్తారని తిండి ఎట్లా పెడుతున్నారు మాట్లాడినావు. ఏమయ్య రేవంత్ రెడ్డి గారు, నువ్వు మాట్లాడింది మేము మాట్లాడుతున్నాం కదా. ఓ అక్క, రేవంత్ రెడ్డి గారి భార్య, మీ భర్త మా గౌరవ ముఖ్యమంత్రి. మీకు భర్త కావచ్చు కానీ మాకు గౌరవ ముఖ్యమంత్రి. మరి ఇటువంటి వెధవ పనులు, మూర్ఖ పనులు, తప్పుడు పనులు చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటల ప్రకారం అక్క మీరు చానీళ్ళు కొడియకుర్రి, మంచినీళ్ళు కొడియకుర్రి, ఆ బెడ్రూమ్లో కూడా రానియకుర్రి, ఆ ఇంట్లో కూడా అడుగు పెట్టనియకుర్రి. ఆయన మాటలే చెప్తున్నాం మేము. ఆయన మర్చిపోవచ్చు కానీ అంతో ఇంతో తెలంగాణ బిడ్డలుగా, ఈ భూమిపుత్రులుగా మేమైతే మర్చిపోలేం కదా. కానీ ఎమ్మెల్యేలే చేరుతున్నారేమో వాళ్ళ అవసరాల కోసం. అధికార పార్టీలో చేరడం ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా ఎమ్మెల్యేలు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ కూడా. ఇప్పుడు ఢిల్లీలో కేకే జాయిన్ అయ్యిండు. వాళ్ళు ఏం చేసిండ్రు? రాజీనామా చేసి రమ్మన్నారు. అది కాంగ్రెస్ పార్టీ కదా. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడే కదా, తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి కదా. అక్కడ ఏది పాటించారు, ఇక్కడ అది పాటించవా? కొన్ని రోజులు తేడా లేదు కదా, కొన్ని గంటల తేడానే కదా. ఆడక్కడ జాయిన్ చేసి ఇక్కడికి వచ్చి అర్ధరాత్రి వేళ దొంగచాటుకు ఎందుకు చేర్చుకున్నావు? ఏం అవసరం? కానీ పోచారం శ్రీనివాస్ సీనియర్ లీడర్స్ అంటే చాలా మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు తెలంగాణ రాజకీయాలలో, తెలంగాణ రాజకీయాలు ముఖ్యంగా. ఎందుకంటే పెద్ద మనుషులు అట్లాంటి వాళ్ళు కూడా సడన్ గా పార్టీ మారుతున్నారు. ఈ రాజకీయాలు ఎట్లా చూడాలన్న? ఈ పార్టీలు వద్దు మనకి, ఏ పార్టీ ఈ పార్టీ కావచ్చు కానీ ఇట్లాంటి మార్పు రాజకీయాలు ఎట్లా చూడాలి అన్న? మూసీ నదిలో మునిగిన తర్వాత అది పోచారమైనా, ఇన్నయ్య అయినా, కోదండరామైనా, శివారెడ్డి అని ఎవడైనా గదే. దాని వాసన ఆస్వాదించాల్సిందే. దాంట్లో ఉన్న ఆ టెరైన్లో దాంట్లో ఉన్నప్పుడు దాన్ని తగ్గట్టుగానే మెదలాల్సిందే. ఈ రాజకీయాలు అనేవి పరమ దరిద్రంగా తయారైనవి, నీచంగా తయారైనవి, విలువలు లేకుండా అయిపోయినాయి. విలువలు లేకుండా అయినాయనే డిఫమేషన్ యాక్ట్ తెచ్చిండ్రు. అది కూడా అమలు కాకుండా, నోచుకోకుండా పోయింది. స్పీకర్ అసలు టైం ఇస్తలేరట. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మా పార్టీ ఎమ్మెల్యేల మీద మేము కంప్లైంట్ చేసుకుంటామంటే స్పీకర్ కూడా ఇస్తలేరట. ఏంది ఇయ్యాడు? ఎందుకు ఇస్తాడు? ఏదో కారణం చెప్తాడు. కడుపు నొచ్చింది, కాళ్ళు నొచ్చింది, లేకపోతే అదైంది, ఇదైంది, అది ఏమైంది అని చెప్పి ఏదో సాకు చెప్తాడు. డైరెక్ట్గా టైం ఇయ్యని అన్నాడు, ఏదో సాకు చెప్తాడు. ఏముంటుంది ఆడ? మన జీవన్ రెడ్డి గారు రాజీనామా చేస్తాను పోతే ఎక్కడోడెక్కడ పారిపోయాయి. సెక్రటరీ ఎటో బాయ్, మండల చైర్మన్ ఎటో బాయ్, అయిపోయాయి. ఏమున్నది ఆడ? ఇంతే ఉంటుందన్న. ఈ రాజకీయాలలో విలువల గురించి వెతుకులాట వద్దిగా. ఈ రాజకీయ చట్టంలో వెతుకులాట వద్దు. ధర్మం, నీతి, న్యాయం, విలువలు, రాజ్యాంగం ఈ మాట్లాడుకోవడం అంటే మనని మనం మోసం చేసుకోవడమే. ఏం లేవు. వాళ్ళు గదే చేస్తారు, మేము గదే చేస్తున్నాం అని గొప్ప చెప్పుకుంటాను. ఇంకా సిగ్గులేక, అరే గత పాలకులు అదే చేశారు, మేము అదే చేస్తున్నాం.
ఇంకా పైకి ఏం మాట్లాడుతున్నారు? మా ప్రభుత్వానికి మేము కాపాడుకోవాలంటే పడిపోతుంది, పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సిగ్గు లేదా మాట్లాడడానికి? మీరు ఇవాళ ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నారు. మీరు అటువంటి మాటలు మాట్లాడితే సుమోటోగా హైకోర్టు కేసులు పెట్టాలా వీళ్ళని మీద? చాలాసార్లు అన్నమాట రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సార్లు రిపోర్ట్ మా ప్రభుత్వం పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, అందుకే మేము చేసుకుంటున్నాం. అసలు మేము ముఖ్యమంత్రి అనే సోయి వీళ్ళకు ఉందా లేదా అనిపిస్తున్నాం నాకైతే. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడాలంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం, బాధ్యతగా మాట్లాడతాం, ప్రజాస్వామ్యం పట్ల గౌరవంతో మాట్లాడతాం, రాజ్యాంగం పట్ల అత్యంత విలువలతో మాట్లాడతాం. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి సోయి లేదు, అసలు వాళ్ళు ఏం చేస్తుండ్రో అసలు వాళ్ళకి ఏం అంతుపడతలేదు. వ్యవస్థలు కూడా అట్టే తయారైనాయి. వ్యవస్థలు కూడా ఎవడు అడిగేటోడు? మీడియా అడుగుతుందా? జ్యుడిషియరీ అడుగుతుందా? పరిపాలన అమలు చేయాల్సిన, పాలనని సక్రమంగా ముందుకు తీసుకుపోవాల్సిన నిర్వాహకులు అడుగుతున్నారా? ఐఏఎస్లు ఐపీఎస్ ఎవడని అడుగుతుందా? ఎవడు అడుగుతలేడు. ఇక వాళ్ళకి భజన మీడియా దొరికింది, భజన చేసుకుంటారు. వాళ్ళు ఇక బ్రేకింగ్లు, స్క్రోలింగ్లు, స్పెషల్ స్టోరీలు చేసుకొని ఇచ్చుకుంటారు. కానీ ఇవన్నీ ఎక్కడ దారి తీస్తారు? తెలంగాణ రాజకీయాలు లేకపోతే తెలంగాణ అస్తిత్వం? మనకు రాజకీయాల ముందు అస్తిత్వం ఇంపార్టెంట్. తెలంగాణ ప్రజలకు రాజకీయాలు నడుస్తుంటాయి. ఈ పరిణామాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏదో చూపించుకుందాం, షో చూపించుకుందామని వచ్చిన పరిస్థితులు కానీ, లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అటు చంద్రబాబు గారు కొంత బ్యాక్గ్రౌండ్ బయటికి ఏం మాట్లాడుకున్నా బ్యాక్గ్రౌండ్లో ఇద్దరు క్లోజ్గా ఉండడం కానీ, ఇట్లాంటి పరిణామాలు తెలంగాణకు ఏమైనా నష్టం చేస్తాయా? అంటే కొంత నష్టం చేస్తాయి, కొంత గందరగోళానికి గురి చేస్తాయి, కొన్ని కన్ఫ్యూజన్స్ని దారితీస్తాయి. కానీ అన్న మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణని ఇంకా ఒక్క చంద్రబాబు కాదు 1000 మంది చంద్రబాబులు వచ్చినా దీన్ని ఏం చేయలేరు. ఒక్క రేవంత్ రెడ్డి కాదు 1000 మంది రేవంత్ రెడ్డి పుట్టుకొచ్చినా దీన్ని ఏం చేయలేరు. నెక్స్ట్ తెలంగాణలో టీడీపీ రాబోతుంది అంటున్నారు. రేపు దానికి సంబంధించిన రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీ చేస్తారంటున్నారు. అవసరమైతే ఏపీలో ఉన్న కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ మళ్ళీ తెలంగాణలో అదే కూటమి ఇక్కడ పనిచేయలేనే ఏదో ఒక ప్రపోజల్ చర్చలు నడుస్తున్నాయి. ఎట్లా ఉండొచ్చు రాజకీయాలన్నా ఇది వస్తే? అంటే వాళ్ళు ప్రయత్నాలు చేస్తారన్న, ఖచ్చితంగా చేస్తారు, దాంట్లో ఏం అనుమానం లేదు. వాళ్ళకి ఆ కోరిక ఉంది, ఆశలు ఉన్నాయి. దాని ప్రకారం వాళ్ళు ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదన్నా. మజిల్ పవర్ ఉంది, మైండ్ పవర్ ఉంది, మనీ పవర్ ఉంది, అన్నీ ఉండే. అన్ని పవర్లు ఉన్న తర్వాత ఏముంది ఆడ? మొన్నటిదాకా అదే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గిట్లా మహారాష్ట్ర పోతా, ఆంధ్రప్రదేశ్ పోతా, హర్యానా పోతా, పంజాబ్ పోతా అన్నట్టే ఉంటుంది. ఏం కాదన్న, దీంతో ఏమీ కాదు, ఏమీ జరగదు. ఏదో 4 రోజులు ఆట ఇది. ఎందుకు జరగదు? ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా పోయి బీఆర్ఎస్ వీక్ అయింది, బీఆర్ఎస్ రిప్లేస్ చేస్తామంటున్నారు వాళ్ళు. ఒక ప్రాంతీయ పార్టీ అవసరం ఉంది, అది తెలుగు వారి పార్టీ టీడీపీ అంటున్నారు. అక్కడ సక్సెస్ అయిన కూడా ఇక్కడ ఎందుకు కాదంటారు అన్న? తెలంగాణ చరిత్ర ఒక 200 సంవత్సరాల చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇదే నమ్మకంతో ఉంటారు. నేనేమంటున్నా, బ్రిటిష్ వాడు సూర్యుడాస్తమింతని సామ్రాజ్య పాలన చేసినోడే తెలంగాణలో అడుగుపెట్టలేకపోయింది గడ్డ మీద. ఇలా అనంగనంగా దొడ్డిదారిలో కంటోన్మెంట్లు పెట్టుకొని పరోక్ష పాలనకి ఏదో ప్రయత్నాలు చేసిండు. కానీ 13 సార్లు దండయాత్ర చేసిన ఈ గడ్డల మీద అడుగుపెట్టలేకపోయింది, పాలన చేయలేకపోయింది. అది గడ్డ చరిత్ర. ఈ చంద్రబాబు అరే నిజాం కంటే గొప్పోడా వీళ్ళందరూ? కోన్కిస్కగాళ్ళు, వీళ్ళు బచ్చగాళ్ళు. నిజాం ముందు వీళ్ళు బచ్చగాళ్ళు. తెలంగాణ చరిత్ర మామూలైన చరిత్ర కాదన్న. రాదనుకున్న చరిత్రని తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ పదాన్ని ఉచ్చరించడానికి వీల్లేదన్నా అదే అసెంబ్లీలో ఈరోజు మనం కూర్చున్నాము. ఈ బచ్చగాళ్ళతో ఏమైందన్నా, వీళ్ళంతా చాలా చిన్నోళ్ళు, వాళ్ళ గురించి ఎక్కువ. కానీ మనం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళంతా గూటికాడ గుంటనక్కలు. వీళ్ళు అవకాశం దొరికిందంటే దొరబడతారు వీళ్ళు. అప్పుడు తెలంగాణ వద్దు అన్న వాళ్ళంతా ఇప్పుడు ఏకమైతే కానీ ఏం చేస్తారు వీళ్ళు? ఏకమై ఏం చేస్తారు? ఏమీ చేయలేరన్న. నాలాంటి మీలాంటి లక్షల కోట్ల మంది ప్రాణాలని అర్పించైనా తెలంగాణ తల్లిని కాపాడుకుంటారు.
మరొక్కసారి ఈ తెలంగాణ తల్లిని మరి సంఖ్యలు వేనియరు. ఏమన్నా చచ్చిపోయినావా? తెలంగాణ చచ్చిపోయిందా? ఉద్యమకాలు చచ్చిపోయిందా? తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు అయిపోయినాయా? తెలంగాణ అమరవీరుల ఆశయాలు మన గుండెల్లో పదిలంగా ఉన్నాయి, మన నీళ్ళల్లో ఉన్నాయి, మన గాలిలో ఉంది, ఆకాశంలో ఉన్నాయి, భూమిలో ఉంది, సూర్యచంద్రుల్లో తెలంగాణ అమరవీరుల ఆశయాలు ఇంకా మిగిలే ఉన్నాయి. కానీ ఎందుకు ఈయనన్నా ఒక 10 సంవత్సరాల తర్వాత చంద్రబాబుకు మళ్ళీ తెలంగాణ అంటే తెలంగాణ మీద కొద్దిగా ఈజినెస్, అంతకుముందు మొన్నటిదాకానేమో తెలంగాణ అంటే ఒక కురకాని కొయ్యలాగా కనిపించింది చంద్రబాబుకు. ఇప్పుడు అంటే తెలంగాణ అంటే కొద్దిగా మా వాళ్ళే ఉన్నారు అన్న ఫీలింగ్ లో ఉన్నారు, మనకు కనిపిస్తుంది. ఆ మూమెంట్ అంతా కనిపిస్తుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు ఆ ఫీలింగ్ లోకి పోయిండు? ఉంటుంది. ఇప్పుడు అన్న వాళ్ళకి అనుకూలమైన మనుషులు ఉన్నారు అనేది ఉంటుంది. ఇప్పుడు నేనున్నా, నాకు అనుకూలమైన మనుషులు ఉన్నారు అన్నప్పుడు నా మాటలు కానీ, నా చేష్టలు కానీ, నా హడావుడి కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఇవాళ సరే గురు శిష్యుల, సహచరుల, లేకపోతే ఓటు నోటు కేసులో ఇరికించబడ్డ అక్యూజుడా, లేకపోతే తోడు దొంగల, ఆలీబాబా 40 దొంగల, ఇవన్నీ పక్కన పెట్టినా ఈరోజు వాళ్ళు నా మనుషునుడని ఆయన ఫీల్ అవుతాడు. రేవంత్ రెడ్డి గారు తేల్చుకోవాలి. నువ్వు 4 కోట్ల ప్రజల ఉండే చప్పుడికి ఒక తాస్కారంగా ఉంటావా, నిలువెత్తు సాక్ష్యంగా ఉంటావా? రేవంత్ లేకపోతే చంద్రబాబు నాయుడికి ఆయన సహచరుడు ఉంటావా, గురు శిష్యులుగా ఉంటావా, కో అక్యూజుడుగా ఉంటావా, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏమైనా మిగిలి ఉన్న మీ ఒప్పందాలు పక్కాలు దానికోసం ఉంటావా? రేవంత్ రెడ్డి గారు తెచ్చుకో. మనకు చంద్రబాబు నాయుడు తోటి మన పేచీ లేదు. ఆయన ఇప్పుడు గతంలో ఎన్నోసార్లు వచ్చింది, ఇప్పుడు వస్తాడు, తర్వాత ఆయన వస్తాడు. రేపు ఆయన చచ్చిపోతే ఆయన పార్థివ దేవాన్ని ఇక్కడ పెడతారో అక్కడ పెడతారో మనకు తెలియదు. అది వాళ్ళు తెలుసుకునే విషయం. రేవంత్ రెడ్డి గారు మీరు తెలుసుకోవాలి. మనం అడగగలిగే హక్కు మనకు రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. ఆయన మన గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి.